విధంగా జరిగితే ఖచ్చితంగా మా సర్పంచులు అందరూ కలిసి మా ఆదోనే కాదు. ముందుగా అందరికీ నమస్కారం. మాది ఆదోని మండలం సాంబగల్ గ్రామం. నేను సాంబగల్ సర్పంచ్ అండి, కురువ సువర్ణ. ఈరోజు మేమంతా ఆదోని నియోజకవర్గం నుండి సర్పంచ్లలో ముందుకు వచ్చాం. ఎందుకనగా ఈరోజు మా తోటి సర్పంచ్కి ఒక అన్యాయం జరిగింది. దానివల్ల మేము అడగాలి, నిలదీయాలని ముందుకు వచ్చాం. అందరికీ, పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ నేను ఒకటే కోరుతున్నాను, ముందు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎవరు చేశారు అనేది ఖచ్చితంగా మీరు నిలదీసి దాని మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ. మన పెద్దపెండెకల్ గ్రామానికి చెందిన సర్పంచ్ మా సహోదరి జయమ్మ గారు సిరుగుపుగా వెళ్ళి తన పుట్టింటికి వెళ్ళి మన ఊరికి తిరిగి రావాలన్న ఆలోచనతో ఆరేకల్ బస్టాండ్ దగ్గర ఆమె అక్కడ నిలబడి ఉంది. పెద్దపెండెకల్ గ్రామానికి చెందిన గ్రామ సేవకుడైన నరసింహులు గారు ఆ అమ్మాయిని గ్రామంలో అక్కడ డ్రాప్ చేస్తానని బైక్ మీద ఎక్కించుకునింది. ఆమె ఒక నమ్మకంతో, గ్రామానికి చెందిన తలారేగదన్న నమ్మకంతో ఆమె బైక్ మీద ఎక్కిన తర్వాత ఆయన ఊరు దగ్గర తీసుకోకుండా మధ్యనే మలుపు తిప్పి అత్యాచారానికి, గ్రామానికి చెందిన తలారి అత్యాచారానికి పాల్పడినాడు. ఆ పాప నమ్మకంతో, మన గ్రామానికి చెందిన వ్యక్తి అనే నమ్మకంతో వెళ్ళింది. కానీ వేరే వాళ్ళ భర్త వస్తానని చెప్పినాడు. కానీ మన గ్రామానికి చెందిన వ్యక్తే ఆయన తొందరగా డ్రాప్ చేస్తున్న ఆలోచనతో ఆ అమ్మాయి అక్కడికి పోయింది. ఆయన ఆ రకంగా వ్యవహరిస్తాడని అనుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా మన జయమ్మ గారు పూర్తి స్థాయిలో ఆమె కానీ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ కానీ మన పోలీసులంతా మేము ఒకటే విన్నపించుకుంటున్నాము, ఆ యొక్క కంప్లైంట్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ యొక్క వ్యక్తి, ఆయన ప్రభుత్వ ఉద్యోగి, గ్రామానికి ఆయన గ్రామ సహాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన విచారించి ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు ఒకటే మేము విన్నపించుకుంటున్నాం. మా గ్రామ సర్పంచులు అందరి తరఫున ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం చేసి విచారించి కఠిన చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోవాలన్న ఆలోచనతో మేము ఇక్కడ చెప్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆయన గ్రామ సహాయకుడు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా స్పందించి ఆయన పూర్తి స్థాయిలో విధుల నుంచి కానీ తొలగియాలని మేము సర్పంచులు అందరి తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధి, ఒక గ్రామానికి సర్పంచ్కే ఈ రకంగా అన్యాయం జరిగితే మామూలు సామాన్య వ్యక్తులకు అన్యాయం జరిగేది, ఇబ్బంది జరుగుతుందని పూర్తి స్థాయిలో మేము వాళ్ళకి రక్షణ లేదని అంటున్నాం. కాబట్టి ఒక గ్రామానికి చెందిన సర్పంచ్ ఖచ్చితంగా న్యాయం చేయాలని ఆదోని మండలం సర్పంచులు అందరి తరఫున కోరుతున్నాము. ఇప్పుడే మా రాష్ట్ర ప్రతాప్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి మా సహోదరి జయమ్మ గారిని పరామర్శించి పోయినాడు. కాబట్టి ఆయనకు కానీ మేము ప్రత్యేకించి ఆదోని మండలం సర్పంచులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము పోలీసు వారికి ఒకటి మా తరఫున మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారించి ఆ యొక్క నిందితుడిని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మేము కోరుతున్నాం. కాబట్టి ప్రభుత్వానికి కానీ ఒకటే వినిపించుకుంటున్నాం, ఆయన ఒక గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కానీ విధుల్లో నుంచి ఖచ్చితంగా తొలగిస్తారని మా ఆదోని మండలం సర్పంచులు అందరి తరపున మేము కోరుకుంటున్నాము. దాసరి ప్రహ్లాద్ యాదవ్, విరుపాపురం గ్రామ సర్పంచ్. తీయాలని, వాళ్ళందరికీ శిక్ష విధించి ఆమెకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము పోలీస్ శాఖను కోరుతా ఉన్నాము. ఈ విషయంలో మీరు నిర్లక్ష్యం వహించినటువంటి ఏ విధంగా జరిగితే ఖచ్చితంగా మా సర్పంచులు అందరూ కలిసి, మా ఆదోని కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరినీ కలుపుకొని, అలాగే విద్యా పార్టీల ప్రాంతాల నాయకులను కూడా కలుపుకొని ఖచ్చితంగా ఇది రాష్ట్ర ఉద్యమంగా మొదలవుతుంది. ఎందుకంటే మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము, ఆడబిడ్డల మీద ఎక్కువగా అత్యాచార యత్నాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని మరి మేము కూడా మా తోటి సర్పంచ్కు ఈ విధమైన అన్యాయం జరిగినా కూడా అతని మీద ఏం చర్యలు తీసుకోలేదని మేము వాపోతూ ఉన్నాము. ఖచ్చితంగా మరి పోలీస్ శాఖ వారు ఆయనని ఖచ్చితంగా అధికారం తక్షణమే ఆయన కస్టడీలోకి తీసుకొని విచారణ చేసి ఆ విషయంలో ఎవరెవరైతే పాల్పంచుకున్నారో ఆయన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఆమె మీద అత్యాచార యత్నమే కాదు, హత్యాయత్నం కూడా జరిగే అవకాశం ఉండింది. కాబట్టి ఈమె ప్రాణరక్షణ ఖచ్చితంగా పోలీసు వారు ఆమెకు సహకరించాలి. ఈ విధంగా మీరు చేయకపోతే ఖచ్చితంగా మా తోటి సర్పంచులందరినీ కలుపుకొని ప్రతి గ్రామం నుండి కూడా విద్యార్థులను తరించి, విద్యార్థి సంఘాల నాయకులను కూడా తరిస్తాము. ఖచ్చితంగా దీన్ని పెద్ద ఉద్యమంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం మీరు కల్పించవద్దని చెప్పేసి పోలీసు వారికి డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు లోకేష్, బలేకల్ సర్పంచ్.